ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్స నిస్సరతేవాణి జన్మకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చూడండి, మనం బయట సొసైటీలో కనుక చూసినట్లయితే ఎవరో ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారని, లేకపోతే ఏదో గాలి సోకిందని, దిష్టి బాగా తగులుతుందని, శత్రువులు ఏదో వీళ్ళ మీద ఏదో ప్రయోగం చేశారని, ఇట్లాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం. అసలు అందులో ఎంతవరకు నిజం ఉంది? ఇక్కడ పాయింట్ బై పాయింట్గా చూసుకుంటే, అంటే ఒక్కొక్క లగ్నానికి అసలు ఏ గ్రహ దశ వల్ల, ఏ కాంబినేషన్స్ వల్ల అలాంటివి ఏర్పడతాయి. ఇక్కడ పాయింట్ నెంబర్ 1 ఏంటంటే అసలు సిమ్టమ్స్ ఏమిటి, అదేవిధంగా దీని మీద మోసాలు ఎలా జరుగుతున్నాయి, అలాగే భ్రమలు ఉంటాయి కొంతమందికి. సిమ్టమ్స్, మోసాలు, భ్రమలు, అదేవిధంగా అసలు ఎందుకు వస్తాయి ఇవి, అసలు ఎందుకు ఏర్పడతాయి, ఇవి తొలగిపోవాలంటే ఏం చేసుకోవాలి, అసలు ఈ కాలంలో అలా చేసేవాళ్ళు ఉన్నారా అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు ఒక్కొక్క లగ్నరీత్యా పూర్తిగా తెలుసుకుందాం. మీరు వీడియో ఆఖరి వరకు చూడండి. అయితే ఈ విషయాలను ఎన్నో రీసెర్చ్లు చేసి చెప్తున్నటువంటి అంశం ఇది. ఈ యొక్క అంశం చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ భ్రమల్ని, భయాల్ని పోగొట్టుకోవడానికే ఈ వీడియో పర్టికులర్గా చూడండి, మీకు అర్థమవుతుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి సర్వసాధారణంగా ఇట్లాంటి నెగటివ్ ఎనర్జీస్ ఏవైనా కనెక్ట్ అయినప్పుడు అది ఒక్కోసారి భ్రమరూపంలో కావచ్చు. అయితే పర్టికులర్గా ఎక్కువ భ్రమరూపంలోనే ఎక్కువగా అవుతూ ఉంటుంది వీరికి. అంటే అక్కడ ఏమీ లేకపోయినా భ్రమిస్తూ ఉంటారు. ఎందుకు అంటే చంద్రుడు గనక రాహు చేత పీడింపబడుతూ మీ లగ్నానికి అఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే లగ్నం కదా, కాబట్టి ఇది భ్రమలో ఉన్నామా, నిజంగా ఏదైనా గాలి ధూళి లాంటిది సోకిందా అనేటువంటి ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అది ఎక్కువ ఉలిక్కి పడుతూ ఉన్నారు నిద్రలో అన్నప్పుడు మాత్రం ఏదో సోకిందని అర్థం. దానికి సింపుల్గా దుర్గానామాన్ని చేసుకుంటే సరిపోతుంది. ఓం ధుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ. ఇక కొంతమందికి ఏమవుతుంటుందంటే ఈ కర్కాటక లగ్నం వారికి కుటుంబ సభ్యులు తరచూ ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు 2వ స్థానాధిపతి అంటే కుటుంబ కారకుడు ఎవరైతే ఉంటాడో రవి పాడైనప్పుడు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు సూర్య భగవానుడికి, శనికి, రాహుకి దీపారాధన చేయడము, మరియు సూర్య భగవానుడికి తీపి పదార్థం ఏదైనా నైవేద్యంగా పెట్టడం చేస్తూ ఉండండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే సర్వసాధారణంగా ఈ యొక్క కర్కాటకం వారికి పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు గనక ఎఫెక్ట్ అయినప్పుడు సర్వసాధారణంగా ఏంటంటే ఒక్కోసారి పితృదేవతా దోషాల వల్ల కూడా వస్తూ ఉంటాయి. అది రవి కూడా పూర్తిగా పాడై, కుజుడు కూడా పంచమాధిపతి కూడా పాడైనప్పుడు ఏమవుతుందంటే అది సంతానం మీద ఎఫెక్ట్ చూపించడము, ఇలాంటి వాటిల్లో పడి ఉద్యోగం మీద సరైనటువంటి శ్రద్ధ చూపించలేకపోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే మీ యొక్క పంచమ స్థానాధిపతి, దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు పాడయ్యాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అదొకటి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కుజుడు ఒకవేళ మీకేంటంటే ఉపాసనా కారకుడు కూడా అవుతాడు మీ పంచమాధిపతి. కాబట్టి సమ్ టైమ్స్ కుజుడు పూర్తిగా స్పాయిల్ అయినప్పుడు నరసింహస్వామి ఆరాధన చేయడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము, ఓం స్కందాయ నమః అనే నామస్మరణ
ఒకవేళ కొంతమంది ఇళ్లలో చూడండి, ఏమంటే ఏమిటో తెలియట్లేదండి మా అబ్బాయికి మా అమ్మాయికి ఎప్పుడు ఏదో గాలి సోకుతుందంటే అంటూ ఉంటారు. అంటే దాని అర్థం మీ లగ్నం నుంచి కుజుడు పంచమాధిపతి అయినందుకు అలా అవుతుంది. అలా కాకుండా కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే ఎక్కడో జాబ్కి వెళ్తారు, ఆ జాబ్లో స్థిరంగా ఉండలేకపోతుంటారు. అంటే 10th లార్డ్ పాడయ్యన్న అర్థం. ఆ 10th లార్డ్కి రెమెడీ చేసుకోవాలి. కానీ ఒక్కొక్కసారి ఇలాంటివేవో మాకు కనెక్ట్ అయ్యాయేమో, అందుకే నేను ఉండలేకపోతున్నానేమో, ఇట్లాంటివి అవుతుంటాయి. అలాంటప్పుడు మీరు దుర్గానామాన్ని, స్కందుడిని, అంటే ఓం దుమ్ దుర్గాయ నమ, ఓం స్కందాయ నమ, లేదా ఓం నరసింహస్వామి నమ, ఖచ్చితంగా మీకు ఆ నామస్మరణ యొక్క వైబ్రేషన్ వల్ల మీకు నెగిటివ్ ఎనర్జీస్ తగ్గుతాయి. మరికొంతమందికి ఏమవుతుంటుందంటే వీళ్ళకి బాగానే ఉంటుంది కానీ వీళ్ళ జీవిత భాగస్వామి అంటే సప్తమాధిపతి శని పాడవుతాడు. శని రాహు సంబంధాలు, కేతు సంబంధాలు, రాహుకేతు యాక్సిస్లో పడ్డము, ఇట్లా అయినప్పుడు పాపగ్రహ సంబంధాలతో పడ్డప్పుడు ఏమవుతుంటుందంటే అది మరొక రూపంలో, ఒక గాలి రూపంలోనో ఇంకొక ప్రయోగ రూపంలోనో వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు సింపుల్గా ఏమీ లేదు, చక్కగా తిరుపతికి వెళ్ళి వస్తూ ఉండండి, లేదా మీరు గణపతి ఆలయాలకు వెళ్ళి వస్తూ ఉంటే కూడా అది క్లియర్ అవుతుంది. బెల్లము గోవుకు తినిపించడం ద్వారా క్లియర్ అవుతుంది. కుంభలగ్నము, కుంభరాశి, కుంభం వారికి అందరికీ ఒక ఎత్తైతే కుంభం వారు ముఖ్యంగా ఏదైనా మట్టడం వల్ల జరుగుతుంటాయండి శని దశల్లో. అంటే మనం చూస్తుంటాం, చూసారు ఎక్కడో రోడ్డు మీద ఏదో వేశారండి, దాన్ని వెళ్ళి తొక్కాము అందుకే అక్కడి నుంచి అని. అది ఎప్పుడు జరుగుతుంది? అందరికీ జరగదు మళ్ళీ అది. మీ లగ్నాధిపతి వీక్గా ఉండి మీ రవి గనక స్పాయిల్ అయితే అప్పుడు ఏదో తొక్కేసి వచ్చాడంటే అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటారు. అలాంటప్పుడు చిన్న దృష్టి తీసుకుంటే పోతుంది కూడా. కాకపోతే ఎందుకు కుంభలగ్నం వారికి అంటే లగ్నాధిపతి వ్యయాధిపతి ఒక్కడే, అంటే పాదాలకి కారకుడు శని అవుతాడు ముఖ్యంగా వీళ్ళకి, కుంభలగ్నం వారికి. అలాంటప్పుడు శని స్పాయిల్ అయ్యాడు, ఆ మహాదశ లేదా అంతర్దశ నడుస్తుంది, తెలియని ఒక భ్రమలు. సర్వసాధారణంగా ఇట్లాంటి జరిగినప్పుడు ఏమవుతుందంటే నిద్ర పట్టదు, తొందరగా నిద్ర పట్టదు. ఒకవేళ పట్టినా సరే చెడు చెడు కళలు రావడం, ఎవరెవరో కళ్ళలోకి రావడం, లేకపోతే కొన్ని కొన్ని ఆకారాలు కొంతమంది కనిపిస్తుంటాయి కూడా, ఎదురుగా కనిపిస్తుందండి నాకు ఒక తెల్లటి ఆకారం, అదేంటో నన్ను పిలుస్తుంది అంటూ ఉంటారు. దాని అర్థం ఏమిటంటే ఒకటి, ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవడం. ఒకటి, మీ పితృదేవతలు అంటే మీ పూర్వీకుల్లో ఎవరైనా వచ్చి మీకు వాళ్ళకి చేయమని చెప్పడం. రెండవది, మీరు భ్రమపడడం కూడా ఉంటుంది. ఎప్పుడు జరుగుతుందండి భ్రమ అనేది? దీన్ని ఎలా గుర్తించాలి అంటే మీకు ఇది భ్రమ నిజమా అనడానికి, దేవతా సంబంధించిన కార్యక్రమాలు నార్మల్గా చేసుకుంటూనే ఉంటారు, దానిలో ఎక్కడ కూడా తేడా రాదు మీకు. భ్రమ అనుకోండి, మధ్యలో ఉలిక్కి పడ్డాలు ఇట్లాంటివి ఉండవు. కానీ భ్రమ కాకుండా నిజంగా ఏదైనా మీకు వచ్చింది, ఏదో తొక్కడం వల్ల వచ్చిందంటే మధ్యలో ఉలిక్కి పడ్డాలు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే మీకు ప్రధానంగా పంచమాధిపతి బుధుడవుతాడు కాబట్టి ఓం నమో నారాయణాయ అనే మంత్రం, మీ బుధగ్రహం కనుక బాగున్నట్లయితే ఆ ఒక్క మంత్రం చాలు, మీకు అన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కొంతమంది చూడండి ఆస్తుల కోసం ఇబ్బంది పెడుతూ ఉంటారు కొంతమందిని. అది ఎప్పుడు జరుగుతుంది అంటే శుక్ర కుజ రెండు గ్రహాలు కనుక పాడై జన్మజాతకంలో ఆ మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు ఈ ఆస్తుల మూలంగా మీరు ఆస్తిని పొందితే వాళ్ళకి తగ్గుతుందనేటువంటి భావంతో కొంతమంది అన్నదమ్ముల మీద కూడా, అన్నదమ్ములకి కొన్ని కొన్ని ప్రయోగాలు చేసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు పర్టికులర్గా మీరు లక్ష్మీ నరసింహస్వామి యొక్క స్తోత్ర పఠనం కనుక చేయడము, లేదా వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం. ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇలాంటివి జరిగినప్పుడు ఏదో చేసేసుకోవాలనుకుంటారు, అలా కాదు. జస్ట్ నామం, స్తోత్రం, ఏదైనా మంచి గురువు గారి దగ్గర ఏదైనా అమ్మవారికి సంబంధించిన బీజాక్షరాలకు సంబంధించిన ఏదైనా మంత్రం లేదా లలిత చేసుకున్నా సరిపోతుంది. అయితే ఇక్కడ ఈ సప్తమాధిపతి రవి గనక పాడయ్యాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే రవి రాహుతో స్పాయిల్ అయి ఉన్నప్పుడు
వివాహం తర్వాత ఎక్కువగా జరుగుతాయి కొంతమందికి వివాహానికి ముందు ఇట్లాంటి సిమ్టమ్స్ చూస్తే కొంతమందికి వివాహం తర్వాత జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మరి ఏం చేయాలంటే వివాహం చేసుకోకూడదా అంటే కాదు. అక్కడ వివాహానికి ముందు ఆ రవి ఏ గ్రహాల ద్వారా పాడయ్యాడో చూసుకొని దానికి సంబంధించిన దానాలు ఇవ్వడం చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఒక్కోసారి చంద్రుడు స్పాయిల్ అవుతాడు కుంభలగ్నానికి 6వ అధిపతి. అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క శత్రుత్వాలు కానివ్వండి, మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి అంతా తల్లి ద్వారా వస్తూ ఉంటుంది. అది కొంతకాలం ఉంటుంది. అంటే చంద్రుడు 10 సంవత్సరాల తన డ్యూరేషన్ 10 ఇయర్స్. ఒక్కొక్కసారి చంద్రుడు అంతర్దశ వచ్చింది సంవత్సరం 2 సంవత్సరాలు ఒక 6 నెలలు అట్లా వచ్చిందనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ కొద్ది కాలం మాత్రమే మనస్పర్ధలు పెరుగుతుంటాయి. కాకపోతే మీకు ప్రతిసారి కూడా ఏదైనా ఒక గాలి కానీ ఏదైనా కానీ మనకేదో సినిమాల్లో చూపించినట్టు ఇదేదో మనిషిని పైకి లేపేసేయడము, ఏదో పెద్ద ఆకారం వచ్చి మనుషుల్ని ఇట్లా తిప్పేస్తున్నట్టు అంత ఏముండదు. జస్ట్ మన మైండ్ మీద, మన ఆలోచనల మీద, మనం చేసే పనుల మీద, మన రిలేషన్స్ మీద, వీటి మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అయితే అన్నము గనక దానంగా ఇస్తూ ఉన్నట్లయితే, లేదా బలి అంటుంటారు. బలి అంటే ఏదో కోళ్ళని మేకల్ని పోయడం కదా, అన్నాన్ని కూడా బలిగా పెడుతూ ఉంటారు అమ్మవారికి. అమ్మవారికి అంటే డైరెక్ట్గా అమ్మవారు ఎప్పుడు తీసుకోదు. కింద నుండేటువంటి దేవతా గణములు కొన్ని ఉంటాయి, వాటికి పెడతారు. వాటికి పెట్టి వాటిని తీసుకెళ్ళి బయట ఉండేటువంటి పక్షులకో, కుక్కలకో, లేకపోతే రకరకాలు ఉంటాయి కదా జంతువులు, గోవుకు పెట్టడం చేస్తే ఆ దోషం పూర్తిగా పోవడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క కుంభం వారికి శని భగవానుడు ఎక్కువగా పాడైతే గనక వీళ్ళకి విదేశాలకు వెళ్ళడం వల్ల కూడా ఎఫెక్ట్ పడుతుంటుందని గుర్తుపెట్టుకోండి. అలాంటప్పుడు శని పాడయ్యాడు విదేశాలకు వెళ్ళడం వల్ల నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతుంది అన్నప్పుడు విదేశాల్లో ఉండగా, లేకపోతే ఇక్కడి నుంచి బయలుదేరే ముందు కానీ శివాలయంలో నూనెను గనక దానంగా ఇస్తూ కాలభైరవ అష్టకం గనక చదువుకున్నట్లయితే ఈ సిమ్టమ్స్ కానీ ఇబ్బందులు కానీ తొలగుతాయి పూర్తిగా.